రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. మధ్యాహ్నం దువ్వాడ నివాసంలో మాధురి కనిపించకపోవడంతో వాని కుటుంబ సభ్యులు బగ్గుమన్నారు. ఆ ఇల్లు తమదంటూ అక్కడే ధర్నాకు దిగారు. మాధురికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలా 4 గంటల పాటు ధర్నా అనంతరం బిల్డింగ్ పైకి ఎక్కేందుకు వాని కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మాధురి వాని కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర దుర్భాషలాడుకున్నారు. మాట్లాడిన దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇల్లు మొత్తం తమదేనని, తమ పేరు మీద అధికారికంగా శ్రీనివాస్ రాశారని చెప్పారు. తమ ప్రాపర్టీలో ఎవరూ రావడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే తన ఇంటి సీసీటీవీలు పగలగొట్టారని, ఇంటికి వస్తున్న కరెంట్ను కూడా నిలిపివేశారని ఆరోపించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస్ కు గతంలో 2 కోట్లు అప్పు ఇచ్చానని, రీసెంట్ గా కూడా శ్రీనివాస్ కు 50 లక్షలు అప్పు ఇచ్చానని తెలిపారు. శ్రీనివాస్ తనకు డబ్బులిచ్చే స్థితిలో లేనందున ఇల్లు రాసి ఇచ్చాడని చెబుతోంది. అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్యల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీని గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఆ శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ చూస్తారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీని గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి. కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి